దగ్గరికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన నాకు కథ చెప్పారు. ఇప్పుడు మీకు నారాయణమూర్తి గారు చెప్తానే ఉన్నారు, ఈ సినిమాలో వేరే రకంగా పాటలు రాయించాలి, వేరే రకంగా పాటలు మ్యూజిక్ చేయించాలి అని అన్నారు. ఈ సినిమాలో వందే మాతరం గారు హీరో అని అన్నారు. ఇప్పుడు నిజమది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ట్యూన్కి నేను రాయలేదు, నేను రాసినటువంటి లిరిక్స్కి ఆయన ట్యూన్ కట్టారు. ఒక మహాదేవన్ గారు లాగా. మహాదేవన్ గారు ఎప్పుడు కూడా పాటకు ట్యూన్ ఇచ్చేవారు కాదట. నేను చాలా సినిమాల్లో చాలా పాటలు నేను పాట రాస్తే వందే మాతరం గారు దానికి ట్యూన్ చేశారు. పాటకు ట్యూన్ కట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి సంగీత దర్శకులలో వందే మాతరం గారు ఒకరు. నా జీవితంలో మొట్టమొదటిసారి తొలి రోజులలో నా కోసం వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చి నా చేత తన సినిమాలో పాట రాయించి, అప్పుడున్న 116 216 ఇస్తున్న రోజులలో మొట్టమొదటిసారిగా నాకు నా పాటకు విలువ పెంచి, నా జీవితంలో తొలిసారి నేను 10,000 రూపాయల ఆ బండిల్ చూసింది నారాయణమూర్తి గారి చేతుల మీదుగా ఇచ్చినప్పుడు. ఎన్నో మంచి పాటలు ఇచ్చి నన్ను ఒక మెట్టు కాదు 10 మెట్లు ఎక్కించిన నాకు అత్యంత ఒక మా గురుగారు. సో నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురుగారు మన చంద్ర